హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇప్పుడే మనకు ఒక బుకింగ్ వచ్చింది. టైం 12:30 అవుతుంది. వచ్చినాయి బుకింగ్లు, కానీ 10 సెకండ్ డిలే ఉంది కదా, క్లిక్ చేస్తే మనకు రాలేదు అన్నట్టు. ఇప్పుడేదో వచ్చింది. 1 కిలోమీటర్ పికప్ ఉండే, ఆల్మోస్ట్ వచ్చేసిన పికప్ పాయింట్కి. మాదాపూర్ సైడ్ వెళ్ళాలంట. అదేదో హుండాయ్ షోరూమ్ పేరు చూపెడుతుంది. వచ్చి మెట్రోలో అయితే పికప్ చేసేసుకున్నాం. ఇంట్లో నుంచి పికప్ చేసుకోవాలి. ఈ గేట్ల నుంచి హుండాయ్ సర్వీస్ సెంటర్ అనుకుంటా. 17 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్. ఇంకా వెహికల్ లోడ్ అయితే కాలేదు. లోడ్ చేసుకొని వెళ్దాం. ఇది మన లోడు, బంపర్ డోరు డిక్కీ. ఫైనల్లీ మనం వచ్చేసినాము. 100 ఫీట్ రోడ్లు ఉన్నాం ప్రస్తుతానికి. మెట్రో లోడ్ చేయడానికి చాలా టైం పట్టించారు. ఓ గంట పైన అయితే ఆపారు. వెయిటింగ్ టైం వస్తుందో రాదు చూడాలి. ఇది ముందట ఉన్నది హుండాయ్ సర్వీస్ సెంటర్. చలో డ్రాప్ చేసి డబ్బులు తీసుకుందాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. అక్కడ మెటల్ తీసుకున్నాడు. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది. అది వెయిటింగ్ టైం 90 రూపీస్ యాడ్ చేసిండు. 50 మినిట్స్ ఫ్రీ అంట, 30 మినిట్స్ ఎక్స్ట్రా అయిందని 90 రూపీస్ యాడ్ చేసిండు. 684 రూపీస్ వచ్చినాయి అన్నట్టు మనకి ఈ లాస్ట్ బుకింగ్లో. ఇప్పుడైతే ఈడనే ఉన్నాము మాదాపూర్ దగ్గర. ఇక్కడ కొంతసేపు ఆగి చూస్తాను. కొద్దిసేపు ఏమైనా బుకింగ్స్ ఏమైనా వస్తే సరే, లేకపోతే అటు ముందటికి వెళ్ళిపోవాలి. ఈ ఏరియాలో కొంచెం కష్టమే, కానీ పేబీ కొద్దిసేపు ఉండి వెళ్దాం ముందటికి. కొడుతున్నా కానీ మనకు వస్తలేదు ట్రిప్. యూ మిస్ అంట. ఆ బుకింగ్ ఇస్తలేడు కానీ యూ మిస్ అని వస్తుంది. మనకి ఒక బుకింగ్ వచ్చింది. ఇంకొకటి ఇక్కడికి వచ్చేసిన అన్నట్టు. నేను మా గ్యారేజ్లోకి వచ్చేసిన. ఆ నుంచి బుకింగ్స్ వస్తలేవని ఎప్పుడో ఒక బుకింగ్ వచ్చింది. ఒకటేమో మన ఇక్కడ నుంచి రసూల్పురం నుంచి పికప్, ఇంకొకటి రాణిగంజ్ ఉన్నది. లాస్ట్ ఏమో ఖాళీ హైదరాబాద్ అని చూపెడుతుంది, ఏదో నంబర్ చూపెడుతుంది. అది ఏడికి తీసుకుపోతుందో తెలియదు. ఫస్ట్ అయితే పికప్ పాయింట్కి పోదాం. ఎంత 1/2 కిలోమీటర్ చూపిస్తున్నది పికప్ పాయింట్. అడిగి పోయి చూద్దాం ఏడికి తీసుకుపోతుందో లొకేషన్. మనం వచ్చేసినాము పికప్ లొకేషన్కి. పక్కనే ఉండే, లెఫ్ట్ తీసుకోకుండా ఉంటుంది. వెళ్ళి వెహికల్ లోడ్ చేసుకుందాం. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ టైం పడుతుంది. వాళ్ళే ఇక్కడ ఎప్పుడు వచ్చినా లేట్ అవుతుంది అన్నట్టు. మెటీరియల్ తీయటం లేట్ అవుతుంది, బిల్స్ ఇవ్వటం లేట్ అవుతుంది. వెయిట్ చేయాలి తప్పదు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రాణిగంజ్. దాని తర్వాత లాస్ట్ పాయింట్ హైదరాబాద్ అని చూపెడుతున్నది. ఎక్కడికో అదేమో చూద్దాం. ఇది మన మెటీరియల్ 4 సంచులు ఉన్నాయి. ఇక రాణిగంజ్ నుంచి ఏమేస్తారో తెలియదు. ఫస్ట్ డ్రాప్ లొకేషన్ 3 కిలోమీటర్లు ఉన్నది. చలో రాణిగంజ్ దగ్గర కలుద్దాం సీదా. రాణిగంజ్కి అయితే వచ్చేసినాము. ఇది మన సుభాష్ నగర్ రోడ్. చలో మెటీరియల్ పికప్ చేసుకుందాం. ఇంకేం తీసుకునేది ఉందో. ఫైనల్లీ వచ్చేసినాం రాణిగంజ్కి. రాణిగంజ్ నుంచి ఓ 2 బ్యాగులు వేసిండు చిన్నవి. అవి కూడా తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. సిగ్నల్ ఉండదు, సిగ్నల్ తర్వాత రికార్డ్ చేస్తాం. సన్సెట్ అరే 21 కిలోమీటర్ ఉన్నది. ఇక లాస్ట్ డ్రాప్ 2 పాయింట్లు పెట్టారు కదా. ఇక లాస్ట్ డ్రాప్ వచ్చేసి 21 కిలోమీటర్స్. టైం పడుతుంది. ఇప్పుడైతే 5:06 అవుతున్నది. గంట 10 నిమిషాలు అయితే మ్యాప్లోనే చూపెడుతున్నది. చలో సిటీలోకి బయటికి వెళ్ళినాక రికార్డ్ చేస్తాం. మళ్ళా డ్రాప్ వచ్చేసి అటు నార్సింగి సైడ్.
రింగ్ రోడ్ వరకే వచ్చేసినాము. ఇంకో 2 కిలోమీటర్స్ రింగ్ రోడ్ నుంచి. ఫైనల్లీ వచ్చేసినాం లొకేషన్కి. ఇదే బిల్డింగ్ అనుకుంటా. ముందట ఉన్నదిగా లైటింగ్ లెఫ్ట్ కొట్టమంటున్నది. సామాన్లు అన్లోడ్ చేసి క్యాష్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇది మన వెహికల్ కూడా అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఇవాళ వీడియోలో అయితే ఇంతే. మళ్ళా నేను వచ్చేసిన ఇంటికి 9 వస్తున్నది టైం. ఇవాళ అర్నింగ్స్ డీటెయిల్స్ అడుగుతారు కదా అందరూ. ఇవాళ నేను వచ్చిందే మధ్యాహ్నం నుంచి. దీనివి 2 బుకింగ్లు కొట్టిన. 2 ఎంత 1500 అయినాయి. అట్లా 1500లకేని 75 కిలోమీటర్లు తిరిగిన. అంటే మన బండి మైలేజ్ 25 ఇస్తుంది. 4 లీటర్లు అనుకోండి డీజిల్. 1200 మిగిలినాయి హాఫ్ డే లెక్కల. అట్లా కూడా బుకింగ్స్ ఏం లేవు. వచ్చినా కూడా కొడితే వస్తలేవు. చలో వల్ల ఉంటా, కలుసుకుంటా నెక్స్ట్ వీడియోలో. బాయ్.